క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. భారత్లో ముఖ్యంగా దౌత్యపరమైనటువంటి కీలక నిర్ణయాల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలందరినీ కూడా వెనక్కి పంపాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్కు వచ్చినటువంటి పాకిస్తానీలందరినీ కూడా వెనక్కి పంపించేటువంటి ప్రక్రియలో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. మన తెలుగు స్టేట్లో హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి సుమారుగా 230 మంది ఆ దేశం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారంటూ కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో వారు ఏ వీసా మీద ఉన్నారు, ఎంతకాలంగా ఉంటున్నారు, ఎప్పుడు మళ్ళీ వాళ్ళు రిటర్న్ పంపించాలనేటువంటి దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఎలాంటి వీసా లేకుండా అక్రమంగా హైదరాబాద్కి చొరబడ్డట్టుగా గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అతను ఏ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది, ఇంకా ఎంతమంది ఇలా అక్రమంగా వలస వచ్చినటువంటి వ్యక్తులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వారు ఉన్నారనేటువంటి అంశం కూడా ఒక్కసారిగా వైరల్గా మారుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. చార్మినార్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, పాత బస్తీ కేంద్రంగా పాకిస్తానీలకు చాలా మంది అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో లీగల్గా ఉన్న వాళ్ళందరైతే ఒక వ్యక్తి ఇల్లీగల్గా నేపాల్ మీద నుంచి వచ్చి హైదరాబాద్కి ఎవరికీ తెలియకుండా వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ పెహల్గామా దాడి జరిగిన దగ్గర నుంచి దాదాపు ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా పోలీస్ బందోబస్తు విపరీతంగా ఏర్పాటు చేశారు. అదే దేశవ్యాప్తంగా కూడా ఒక 14 కేంద్రాలను, అంటే 14 రెడ్ జోన్ ప్రదేశాలుగా ప్రకటించారు. అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా, అంటే ఎలాంటి ఉగ్రవాద చర్యలు లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా నేపాల్ నుంచి చొరబాటుదారులు చాలా మంది, ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఇది ఉన్న సంస్కృతి. అంటే బంగ్లాదేశీయులు కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ కు చెందిన చాలా మంది కూడా వాళ్ళను వలసదారులు అనాలా లేదంటే చొరబాటుదారులు అనాలా తెలియదు, మొత్తానికైతే ఇలా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తుంటారు. అంటే ఇక్కడ అఫీషియల్ గా మనం చూడొచ్చు, ఈ 14 జోన్లలో పోలీసులు ఆక్టోపస్ బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేకమైన కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అయితే మనం ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు లక్షలాది మంది, దాదాపు ఇలా ఆదివారం కావడంతో లక్షలాది మంది ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఇక్కడ మొత్తం యాక్టివిటీస్ జరుగుతుంటే మరోవైపు పోలీస్ బందోబస్తు కూడా ఉంది. అయితే ఏదైతే మనం ఇప్పుడు చొరబాటుదారుల గురించి మాట్లాడుకుంటున్నామో, చొరబాటుదారులు చాలా మంది ఇక్కడ ఉంటారు. అయితే 230 మంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పాకిస్తాన్ నుంచి వివిధ వలసలు, అంటే షార్ట్ టర్మ్ వలసలు వీసాలతోటి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ లెక్క 230గా ప్రభుత్వం అయితే తేల్చింది. వారందరినీ కూడా మంచిగానో చెడుగానో వారందరినీ దేశం విడిచి పంపించవచ్చు పాకిస్తాన్ కి. కానీ అక్రమంగా వలసదారులు కొంతమంది ఉంటారు. వాళ్ళు మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఏదైతే నేపాల్ అనుకుంటున్నామో, నేపాల్ నుంచి, భూటాన్ నుంచి, తదితర ప్రాంతాల నుంచి ఇండియాలోకి చెరబడతారు. వాళ్ళు ఇక్కడ చాలా మంది వివిధ రూపాలుగా వ్యాపారాలు చేస్తుంటారు. కొంతమంది భిక్షాటన చేస్తుంటారు, లేదంటే ఇక్కడున్న బంధువుల దగ్గర సెటిల్ అవుతుంటారు. వాళ్ళను పంపించడమే ఇప్పుడు ప్రధాన పెద్ద ప్రశ్నగా మారింది. వారిని పోలీసులు ఏ విధంగా బయటికి పంపిస్తారు అనేది మాత్రం మనం కొంత వేచి చూడాలి. అయితే మనతో పాటు చార్మినార్ లో మాట్లాడేందుకు కొంతమంది మనతో ఉన్నారు. పెహల్గామా దాడికి సంబంధించి మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, పోలీస్ బందోబస్తు కావచ్చు, రాబో రోజుల్లో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపైన మాట్లాడేందుకున్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు పెహల్గామా అంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా మందిని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఒక 200 మంది అఫీషియల్ గా, అంటే టెంపరవరీ వీసాల మీద వచ్చిన వాళ్ళని కూడా పంపిస్తుంది. కానీ అలా కాకుండా చొరబాటుదారులు చాలా మంది ఉంటారు. వాళ్ళని ఏ విధంగా పంపిస్తే బాగుంటుంది అంటే మీ అభిప్రాయం? ముందుగా కాశ్మీర్ లో జరిగినటువంటి పహల్గాం తీవ్రవాద చర్య అయితే మాత్రం మనందరం భారతీయులుగా అందరం కూడా ఖండించాలి తీవ్రంగా. ఎందుకంటే ఇలాంటి ఘటనల వల్ల మన భారతదేశంలో మరి ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల అల్లకొల్లోలం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఎవరు ఏ విధంగా ముందు ఇలాంటి రాకుండా మన భారతదేశ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశం ఇక్కడ అందరికీ కూడా, అన్ని మతాలకి కూడా మన భారతదేశం అనేది ఎంతో మన విలువనిస్తుంది. సో అలాంటి దాంట్లో ఇలాంటి తీవ్రవాదులు వచ్చి ఇలాంటి మరి చాలా కిరాతకంగా మరి హతమార్చడం అనేది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయులుగా వెంటనే భారత ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. యుద్ధ వాతావరణం వచ్చినా సరే మరి అవతల దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీవ్రంగా ఎదుర్కోవాలని మేమైతే మాత్రం ప్రజలందరం కూడా కోరుకుంటున్నాం. అంటే ఒక భారతీయులుగా మీరేం కోరుకుంటున్నారు? మేమైతే భారతీయులుగా ఇటువంటి తీవ్రమైన చర్యలు అనేది చాలా తప్పు. ఇది
ఇలా చేయడం అనేది చాలా దారుణమైన తప్పు. కాబట్టి ఇప్పటికైనా సరే భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, ముఖ్యంగా టూరిజం ప్లేసుల్లో చాలా జాగ్రత్తలు వహించాలి, చాలా బందోబస్తునివ్వాలి. ఇలాంటి చర్యలు ముందు జరగకుండా మనకి సరైన చర్యలు తీసుకోవాలని నా మనవి. రైట్. అంటే సాయి, మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలు కూడా పర్యాటకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే వీసా ఎలాంటి నిబంధనలు లేకుండా వచ్చినటువంటి వ్యక్తి పాకిస్తాన్ లో ఏ కారణంతోనే అతను వచ్చాడు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, తిరిగి వెనక్కి పంపిస్తారా, లేకుంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారా? 100% వెనక్కి పంపించే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే అక్రమంగా చొరబాటుకు గురైన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పాకిస్తాన్ పంపించడం, మరోవైపు ఇండియన్స్ గా ఉన్న పాకిస్తాన్ ఇక్కడున్న ముస్లింస్ వాళ్లకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు చూస్తే దాదాపు 230 మంది, అంటే అఫీషియల్ గానే మనకి ఈ రోజు పోలీస్ శాఖ తెలంగాణ డీజీపీ 230 మంది పాకిస్తాన్ నుంచి వివిధ వీసాలు తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యారన్నారు. వారందరినీ కూడా పంపిస్తారు. వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒక రోజు ముందో వెనకనో, అంటే ఈ రోజు 27వ తేదీ ఈ రోజుకి కొంతమందిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యల నుంచి వచ్చిన వారు, ఆరోగ్య సమస్యలుండి ఎవరైతే ఇండియాకు వచ్చారో వారికి 29 వరకు గడువు ఇచ్చారు. అయితే 29 వరకు వారందరూ కూడా ఇక్కడ నుంచి దేశం విడిచిపెట్టి వెళ్ళాలి. అయితే అక్రమంగా చొరబాటుకు గురైన వారు, అక్రమంగా వచ్చిన వాళ్ళను ఏ విధంగా పంపిస్తారంటే, ఇప్పటికే నేపాల్ నుంచి మన భారత్ లోకి ఎంటర్ అయిన ఒక వ్యక్తిని పట్టుకున్నామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అది అధికారికంగా ధృవీకరిస్తే మనకు అంటే అతన్ని ఎలా పంపిస్తారా, లేదంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటారా, లేదంటే అతను ఏదైనా ఉగ్రవాద చర్యల కోసం వచ్చాడా అనేది మాత్రం విచారణ తేలుతుంది. అయితే మొత్తానికి ఈ యొక్క ఉగ్రవాద చర్యలను తిప్పుకొట్టేందుకు, అదేవిధంగా పాక్ ను మొత్తం కట్టడి చేసేందుకు, అష్టదిగ్బంధనం చేసేందుకు ఓవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, భారత ఆర్మీ కూడా అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉంది. మొత్తానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న మన భారత్ లో ఉన్న సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ రైతులను ప్రభుత్వం హెచ్చరించిన పరిస్థితి. ఎవరైతే వ్యవసాయం చేసుకునేందుకు ఆ బార్డర్ ప్రాంతాలకు వెళ్తారో వారెవ్వరు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళవద్దని కూడా చెప్పి ఆదేశాలు ఇవ్వటం, మరోవైపు ఎక్కడికక్కడ కుంబింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఒక ఉత్కంఠ భారత్ పాక్ సరిహద్దుల్లో జరుగుతుంది. అయితే మనం హైదరాబాద్ కు సంబంధించిన విషయం చూస్తే మనం ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్ లో అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ ముస్లింస్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇతర దేశాలకు సంబంధించిన టూరిస్టులు కూడా ఇక్కడ ఉంటారు. నిత్యం ఈ యొక్క చార్మినార్ ను చూసేందుకు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ రోజు ఆదివారం కావడంతో ఇసుకేస్తే రాలనంత జనాలు ఉన్నారు. అయితే వీరందరూ కూడా ఎప్పుడు ప్రతి ఆదివారం ఇలాగే ఉంటుంది. ఇక్కడ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి అది ఒక వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పటికి 230 మంది పాకిస్తాన్ నుంచి ఇక్కడికి తెలంగాణకు వచ్చినట్టుగా చెప్తున్నారు. దాంట్లో లాంగ్ టర్మ్ వీసా ఉన్నటువంటి వారు 190 మంది పైగా ఉన్నారు. షార్ట్ టర్మ్ వీసా కొంత తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పటికిప్పుడు షార్ట్ టర్మ్ వీసా వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరొక వైపు దీంట్లో ఒక వ్యక్తి మాత్రం ఎలాంటి వీసా లేకుండా, పర్మిషన్ లేకుండా నేపాల్ మీదుగా చొరబడ్డట్టుగా తెలుస్తుంది. ఇండియాలోకి హైదరాబాద్ కేంద్రంగా అతను వ్యక్తి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు పోలీసులందరూ. ఏ కారణం చేత అతను వచ్చాడు, ఎందుకు ఎంతకాలం నుంచి ఉంటున్నాడు, అతను వెంటనే వెనక్కి పంపేయడమా, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే కనబడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.